ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ సుందరమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశసార, దీన్ని తెలుసుకునే అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాని ముందు భగవాన్ రమణ మహర్షి గారి ఒక ధ్యాన శ్లోక పాడేసి స్మరణం చేద్దాం. నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన భ్రామ్యాం స్థితౌ తు పితరం వటమూలవాసం సంస్మారయంతమచలం తమనుస్మరామః. అన్ని ఉపనిషత్తులో ఉన్నటువంటి విచారాలు సార, భగవద్గీత సార, అదే ఉపదేశ సార. 30 శ్లోకాలు మాత్రమే. అది ఏదో పెద్ద పెద్ద శ్లోకాలు కూడా కావు, చిన్న చిన్న శ్లోకాలు. ఒక 2 లైన్ మాత్రమే. ఒక శ్లోకం అంటే ఒక 2 లైన్, కొన్ని పదాలే. చాలా సరళంగా రాశారు, కానీ మొత్తం ఉపనిషత్తుని కవర్ చేసేశారు. అయితే ఎంత అదృష్టమో మనది. చాలా సరళంగా సులభంగా నేర్చుకోవచ్చు. దాన్ని కొంచెం మనము మనన చేసి దాన్ని మన రోజు ఏ కర్మాలు చేస్తున్నామో, ఏ కార్యాలు, ఏ పనులు చేస్తున్నామో అప్పుడు కొంచెం దాన్ని ఉపయోగిస్తే మనకు సాధనా పథంలో, అధ్యాత్మ పథంలో చాలా ముందుకు వెళ్ళొచ్చు. రాకెట్ అలాగ వెళ్ళొచ్చు అంటారు. అయితే అందరు కూడా ప్రయత్నం చేద్దాము. మొదటి శ్లోకాలో కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. పూర్వమీమాంసకులు మనం చేసే కర్మాలే మనకి ఫలాన్ని ఇస్తాయి అని అంటారు. అది సరికాదు అని భగవాన్ రమణ మహర్షి గారు ఇందులో ఈ ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నారు. కర్మాలు ఎలా కర్మ ఫలాన్ని ఇస్తాయి? కర్మం అనేది జడం, కర్మత జడం. కర్మానికి ఒక చైతన్య అనేది లేదు, జడమే అది. జడమైనప్పుడు కిం పరం, అదెలా పరం శ్రేష్టమవుతుంది? పరమ అంటే అక్కడ శ్రేష్టమైనది. అయితే కర్మ అనేది ఎలా శ్రేష్టమవుతుంది? అది జడం కదా. అయితే కర్మాలు మనకు కర్మ ఫలాన్ని ఇవ్వడం కాదు, కానీ అక్కడ ఒక కర్తు, దానికి భగవంతుడు అని మనము పేరు పెడుతున్నాము. భగవంతుడే మనకు కర్మ ఫలదాత. కర్తురాజ్ఞయ, ఆయన ఆజ్ఞ ఇచ్చినట్టు ఎలాగిస్తాడో అలా మనకు కర్మ ఫలం లభిస్తాయి. కర్మ వెనక ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో కార్యం చేస్తున్నాము అది కర్మానికి ఏమన్నా తెలుసా? తెలీదు కదా. అయితే అది జడమే కదా. కర్మఫలాన్ని ఎలాగిస్తున్నాయి? ఇది మొదటి శ్లోకంలో
మనకు కర్మఫలదాత ఒకడున్నాడు. ఆయనకి మనము భగవంతుడు అని పేరు పెడతాము అని అన్నారు. రెండవ శ్లోకంలో కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. మనమేమో హార్డ్ వర్క్ చేయాలి అని అంటాము. ఏ క్షేత్రం తీసుకుంటే అన్ని క్షేత్రాల్లో మనము హార్డ్ వర్క్ చేయాలి. అయితే ఇక్కడ కృతి మహోదధౌ, కర్మ కృతి అనేది, కార్యాలు అనేది పెద్ద సాగరాలాగే తీరింది అని లేదు. కానీ చేస్తూ చేస్తూ మనమేమనుకుంటున్నాము, ముందుకు వెళుతున్నాము అని అనుకుంటున్నాము. కానీ ఇక్కడ హెచ్చరిక అంటున్నారు. పతన కారణం, మనము చేసే కర్మాలే మన అధ్యాత్మ పతనానికి కారణమవచ్చు. ఫలం అశాశ్వతం, చేసే కర్మాలకు వచ్చే ఫల శాశ్వతమా? అశాశ్వతం. గతి నిరోధకం, ఒక స్పీడ్లో మనం వెళ్తూ ఉంటే ఆ స్పీడ్ని, వేగాన్ని తగ్గించేస్తుంది ఈ కర్మ. మనము కర్మాలు ఎక్కువ చేసి ముందుకు వెళదాము అని ప్లాన్ చేస్తే రమణ మహర్షి గారు అది కాదు, పతనానికి కారణమవచ్చు, గతి నిరోధకమవచ్చు. ఎందుకంటే ఫలం అనేది ఇక్కడ శాశ్వతం కాదు. ఇంకా చాలా దోషాలు మనము చూశాము. రాగద్వేష ఎక్కువ అవుతాయి. కర్మాలు చేస్తూ చేస్తూ రాగ ఎక్కువ, ద్వేష ఎక్కువ. ఈ పని నేను చేస్తాను ఎందుకంటే నాకు నచ్చుతుంది, ఈ పని నేను చెయ్యను ఎందుకంటే నాకు నచ్చట్లేదు. ఇలా చేస్తాం కదా మనం. ఏది సరి ఏది తప్పు అది చూసుకోవాలి, అంతే కానీ నచ్చుతుందో నచ్చట్లేదో అది కాదు అక్కడ. ఏది ధర్మం, ఏది సరి, ఏది తప్పు దాన్ని తెలుసుకొని ఏ కర్మాలు చేస్తే సమాజానికి కొంచెం సేవ అవుతుందో దాన్ని చేయమంటున్నారు. మనకు సంశయాలు వస్తాయి. అయ్యో, రమణ మహర్షి గారు ఇలా చెప్పారా, అదేంటి ఆయన అలా చెప్పారు, పని చేయకూడదా, అయితే ఊరికే కూర్చోవాలా అని సంశయం వస్తే 3వ శ్లోకంలో ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. కర్మాన్ని చెయ్యకూడదు అని చెప్పట్లేదు, ఎలా చేయాలి అంటున్నారు. మనసుకి ఎలా కావాలి అనిపిస్తుందో అలా చేయకూడదు. కానీ ఈశ్వరార్పితం, ఏ పని చేస్తే కూడా ఈశ్వరార్పణ మనోభావనతో చెయ్యాలి. ఇది కర్మయోగ తత్వమే ఇది. ఏ పని చేస్తే కూడా పరమేశ్వరా నీకోసం, ఎంత చిన్న పని అయినా పెద్ద పని అయినా, అది పెద్ద మీటింగ్ ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్ ఉండొచ్చు, లేదా ఒక చిన్న పని అంట్లు తోమేది ఉండొచ్చు. ఏ పని అయినా భావన ఎలా ఉండాలి, నీకోసం నేను చేస్తున్నాను. ఒక స్మరణ, ఏదో పెద్దగా నీకు చేస్తున్నాను అని పెద్దగా అరిచే అవసరం లేదు. మనస్సులో ఆ భావన తీసుకొచ్చి ఈశ్వరార్పణ, ఈ మనోభావనతో మనం చేస్తే మనకేం లాభం? చిత్తశోధకం, మనస్సు పరిశుద్ధంగా అవుతుంది. ఎంత కల్మషం ఉంది మనస్సులో, వెతకట్లేదు మనము, మన మనసుని చూడట్లేదు, అక్కడ ఏముందో వెతకట్లేదు. వేరే అన్ని చోట చూస్తాం కదా, మన మనస్సు లోపల ఏముందో దాన్ని మనం అధ్యయనం చేయాలి. ఈ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసినప్పుడు చిత్తశోధకం అవుతుంది. మనస్సు నిర్మలంగా ఉంటే మాత్రమే
మోక్ష సాధ్యం. మోక్ష ముక్తి సాధకం అంటారు. ముక్తి రావాలి అంటే, మోక్ష దొరకాలి అంటే మనస్సు నిర్మలంగా ఉండాలి. ఎలా ఊడ్చితుడటం ఈ మనస్సుని క్లీన్గా చేయాలి, శుద్ధంగా పరిశుద్ధంగా పెట్టుకోవాలంటే చీపురు కావాలి కదా, మాపు కావాలి మనకు. ఎలా చేయాలి? అదే కర్మయోగ. కర్మయోగ చేస్తే అదే పెద్ద చీపురు అంత క్లీన్గా ఊడ్చేస్తుంది. మనస్సు నిర్మలంగా ఉంటే మాత్రమే జ్ఞాన నేను ఎవరు అనే జ్ఞానం వస్తుంది. వస్తుంది అంటే అందులో ఆసక్తియే ఉండదు. లేకపోతే ఎప్పుడు చూస్తే నేను నా వాళ్ళు, మీ అండ్ మైన్ అంటాము, నేను నా వాళ్ళు, ఇలాగే ఉంటే నేనంటే ఎవరు అని తెలుసుకునే ఆసక్తి పుట్టదు. ఏదో ఊరికే చదవచ్చు పుస్తకాలు, వాళ్ళు చెప్పారు కదా చదవమని చదువుతాను, వినమని చెప్పారు వింటాను, కానీ బుర్రకి ఏమీ ఎక్కదు. ఏదో మనము మ్యాథ్స్ సైన్స్ నేర్చుకున్నట్టు అట్లా నేర్చుకోవచ్చు, కానీ అనుభవానికి రాదు. ఇంకా ఒకటి చెప్పారు, నేచ్ఛయాకృతం ఈశ్వరార్పితం నా ఇచ్ఛ. ఇచ్ఛతో నాకు ఇది ఇష్టం చేస్తాను, ఇది ఇష్టం లేదు చెయ్యను, అలా కాదు. నా ఇచ్ఛయాకృతం, నా ఇచ్ఛ ఇలాగుంది అని చెయ్యొద్దు. అంటే ఏది సరి ఏది తప్పు చూసుకొని చేస్తే మళ్ళీ చిత్తశోధకం. ఇవి రెండు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడము, ఇంకొకటి ధర్మం అంటే ఏంటో తెలుసుకొని ధర్మ మార్గంలో నడిచేది, ధార్మిక కర్మాన్ని చేసేది, అధార్మిక కర్మాన్ని వదిలేసి ధార్మిక కర్మాన్ని చేసేది మనకు చిత్తశోధకం అవుతుంది. చిత్తశోధకమైతే మాత్రమే ముక్తి సాధకం. ముక్తి పథంలో మనము ముందుకు వెళ్ళగలుగుతాము. లేకపోతే పతన కారణం గతి నిరోధకం. నేను చేస్తున్నాను, అది ఎంత పెద్ద చాలా పుణ్య కార్యమే ఉండొచ్చు. 1000 మందికి నేను భోజనాలు పెడుతున్నాను, పేదవాళ్ళకి, ఎంత మంచి కార్యం కదా. కానీ ఉద్దేశం ఏంటి? నా పేరు, అందరూ నా పేరు చెప్పాలి, నా ఫోటో పేపర్లో రావాలి, టీవీలో చూపించాలి. ఇలాగైతే ఉద్దేశం ఇదైతే పెద్ద పుణ్యం ఏమీ రాదు. మనమేమో పుణ్యకార్యం అనుకుంటాము, కానీ అధ్యాత్మ క్షేత్రంలో మార్క్స్ రావు, 0. అయితే మనం ఏ పని చేస్తే కూడా ఒక్కసారి పరమాత్మ నీ కోసం చేస్తున్నాను, ఇది కూడా చూశాము. లోకజయ మనోజయ, ఇది కూడా చూశాము. లోకజయ అంటే నా పేరు రావాలి, నేను 100 మందికి 1000 మందికి భోజనం పెడతాను, ఒక పెద్ద గుడి కట్టిస్తున్నాను, ఎందుకు? నా పేరు రావాలి. లేదా ఇంకా లౌకిక కోరికలు, దాన్ని తీర్చుకోవడానికి, భగవంతుడా ఇలాగ నువ్వు చేస్తే నాకు నా పిల్లకి మంచి భర్త దొరికితే 108 ప్రదక్షిణాలు చేస్తాను, తిరుపతి మెట్లెక్కి వస్తాను. ఇవి బిజినెస్ మనం చేసేది. మనకేం ప్రేమం లేదు, ఏమి లేదు భగవంతుడి మీద. నేను అది ఇస్తాను, నువ్వు ఇది ఇచ్చేయి నాకు, అంతే కదా. బిజినెస్, షాప్కి వెళ్ళి ఎలా బిజినెస్ చేస్తామో అదే ఇక్కడ కూడా చేసేది. ఏ ప్రేమము లేదు. అలా కాకుండా భగవంతుడా నీ కోసం చేస్తున్నాను. ఈ లోక జయాన్ని మనోజయంగా మనము పరివర్తన చెయ్యాలి, మార్పు తీసుకురావాలి అక్కడ. ఎట్లా? సరే ఉండని, ఇప్పుడు నా బాబుకి IIT సీట్ రావాలి అని ఉంది, దానికోసం నేను ఏదో పూజ చేస్తున్నాను, ఉండని, ఉద్దేశం అదే ఉండని. అయితే కూడా ఒక్కసారి భగవంతుడా నా కొడుకులో నువ్వున్నావు,
ఆయనకి సీటు వస్తే మంచిదో రాకపోతే మంచిదో నాకు తెలీదు. రావాలి అని నా కోరిక ఉంది. కానీ నీకే తెలుసు, నాకేది మంచిదో నీకే తెలుసు. నువ్వు ఎలాగిస్తే కూడా నేను దాన్ని స్వీకారం చేస్తాను. సీటు దొరికితే సంతోషం, దొరకకపోతే కూడా నేను దాన్ని స్వీకరిస్తాను. ఎందుకు? నీ ప్రసాదం ఇది నాకు. అక్కడ మన మనస్సుకి ఒక బలం వస్తుంది. లేదు భగవంతుడా నువ్వు ఇలాగే ఇవ్వాలి, లేదా కండిషన్ వేసి ఇలాగే ఇవ్వాలి అని అంటే, అలాగే రాకపోతే ఎంత కష్టమవుతుంది మనసుకి, దుఃఖం. అలాగ అవ్వకూడదు. ఉద్దేశం ఉండని, ఉద్దేశం లేకపోతే ఎవరు చెయ్యరు. నాకు ఇలాగ రావాలి, నాకు సీటు రావాలి అని ఉండకపోతే పిల్లలు ఎందుకు చదువుతారు? ఒక స్వీట్ చేసినప్పుడు మంచిగా రావాలని ఉంటుంది, అందరికి ఉంటుంది. కానీ రాకపోతే, వస్తే మంచిదే, రాకపోతే దాన్ని స్వీకరించగలుగుతామా? ఎలా స్వీకారం చేస్తాను? దుఃఖంతో కాదు, అదే సంతోషంతో నేను స్వీకారం చెయ్యాలి. అలాంటి మనస్సు నాకు ఇవ్వు పరమాత్మ అని ఇది కోరిక ఉండాలి. తెలుస్తుంది అనుకుంటున్నాను. నిజంగా కోరిక మంచిగా రావాలి, మంచి సీట్ రావాలని ఉంటే కూడా భగవంతుడితో మాట్లాడాలి, చెప్పాలి. అది వస్తే మంచిదో రాకపోతే మంచిదో నాకు తెలీదు, నీకే తెలుసు. ఏది నాకు మంచిదో నీకే తెలుసు. నాకేది మంచిదో అదే ఇవ్వు, కానీ నేను దాన్ని మంచిగా స్వీకారం చెయ్యాలి. అలాంటి మనస్సు నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తే ఆ లోకజయ అనేది దాంట్లో ఇప్పుడు మార్పు వస్తుంది. ఇది మనోజయం అవుతుంది. ఇలాగే చిన్న చిన్న విషయాల్లో కూడా మనము భగవంతుడితో ఇలాగ మాట్లాడి చెప్తే మనస్సుకి ఒక శక్తి వస్తుంది. ఎంత కష్టం వస్తే, ఎంత దుఃఖం వస్తే కూడా మనకేమో పెద్దగా ఏముంది, నాతో భగవంతుడు ఉన్నాడు, నా మంచి కోసమే చేశాడు, ఇలాంటి భావన వస్తుంది. అందుకే ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. 4వది కాయవాగ్మనా కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. ఇప్పుడు కార్యాలు చేస్తాము. 3 విధాలు ఉన్నాయి అందులో. కాయిక కర్మ. కాయిక అంటే మన దేహం ద్వారా చేసే కర్మాలు. వాచిక కర్మ, వచనతో మాటలతో చేసే కర్మాలు. మానసిక కర్మ, మనస్సుతో చేసే కర్మాలు, ఆలోచనలు. 3 రకాలు ఉంటాయి. అందులో కాయ మన దేహం ద్వారా చేసేది పూజనం, దానికి పేరు పూజన. తరువాత మాటలతో చేసే కర్మానికి పేరు జప. మనస్సుతో చేసే కర్మానికి పేరు చింతన. ఇక్కడ రమణ మహర్షి గారు ఏమంటున్నారు అంటే, పూజ చేసేది చాలా మంచిదే, కానీ దీనికంటే మంచిది జపం చేసేది మాటలతో. ఎందుకంటే పూజ చెయ్యాలి అంటే మనకు చాలా సామాన్లు కావాలి. ఏ ఒక్క సామాన్ లేకపోతే మనకు అయ్యో డిస్టర్బ్ అయిపోతాము. ఇవాళ అది లేదే, అయ్యో కర్పూరం మర్చిపోయాను తీసుకురావడం, ఆరతి ఎలా చేయాలి నేను ఇవాళ అంటే దాని మీద ఒక అటాచ్మెంట్ వచ్చేసి ఇలాగే చెయ్యాలని ఉండి మనకు దుఃఖం రావచ్చు, బాధ అనిపించవచ్చు. అదే జపమైతే ఎక్కడ వెళ్తే మనము చెయ్యొచ్చు. ఒక జపమాల కావాలైతే పెట్టుకోవచ్చు, లేదా కౌంటర్ పెట్టుకోవచ్చు, లేదా అది కూడా అవసరం లేదు. దానికంట మంచిది మనస్సులో చేసేది. దానికి పేరు చింతనం క్రమాత్. క్రమంగా దేహం ద్వారా చేసే పూజ మంచిదే, దీనికంటే మంచిది. మాటలతో చేసే జపం మంచిది,
దీనికంటే మంచిది మనస్సులో చేసే చింతనం. ఇప్పుడు 5వది చూద్దాము. జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి దేవ పూజనం. 3 రకాల కర్మాలు చూశాము. ఇప్పుడు అందులో మొదటిది అంటే మనము దేహ అంగాన్ని అన్ని అంగాన్ని ఉపయోగించి చేసే పూజన, అది ఎలాగుండాలి? జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి దేవ పూజనం. 2 రకాల పూజలు ఉంటాయి. ఒకటి ఇష్ట దేవత, మనకు ఎవరు ఏ దేవుడు అంటే ఇష్టమో ఆ దేవుడి పూజ చేయడం మనమందరూ చేస్తాము. ఏదో ఒక్కటంటే ఒక్క దేవుడే అని కాదు. రామకృష్ణ, సాయిబాబా, లలిత, కొన్ని దేవతలు అంటే మనకు చాలా ఇష్టం. వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటాము, ఫోటోలు పెట్టుకుంటాము, శ్రీచక్రమో శివలింగమో ఇవన్నీ పెట్టుకుంటాము. ఎందుకు ఈ విగ్రహాలు, ఎందుకు ఫోటో కావాలి అంటే ఆ ఫోటో ఆ విగ్రహ చూసినప్పుడు మనకు స్మరణ వస్తుంది. ఓహో కృష్ణుడు, సాయిబాబా చూస్తే మనకు ఆహా జ్ఞాపకం వస్తుంది. లేకపోతే మర్చిపోవచ్చు. అక్కడ ఏమీ లేదు అంటే మనము ఊహించాలి, ఓహో నా కృష్ణుడు ఇలా ఉంటాడు. ఇప్పుడు ఒక ఫ్లాగ్, మన నేషనల్ ఫ్లాగ్ చూస్తే, ఎక్కడైనా ఫ్లాగ్ చూస్తే ఏం అనిపిస్తుంది మనకు? ఒక గౌరవం. ఓహో ఇది రాష్ట్రధ్వజ. అదే జనగణమన రాష్ట్రగీత అంటే నిలబడతాం అందరు కూడా. ఎందుకు నిలబడాలి? ఒక గౌరవం చూపించే ఒక విధానం అది. అలాగే ఇక్కడ ఫోటో విగ్రహ చూస్తే అందులో ఆ దేవుణ్ణి చూస్తాము. నిజంగా చూస్తున్నామా? ఇది ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. ఉంది నా దగ్గర మంచి కృష్ణుడు ఫోటో ఉంది, విగ్రహం ఉంది, ఆహా ఎంత బాగుంది అని అంతేనా? లేదా నా కృష్ణుడు ఇందులో ఉన్నాడు, ఈ భావన రావాలి మనకు. ఇప్పుడు మనకెవరో ఇంటికి వస్తే, మన ఫ్రెండ్ ఎవరో వచ్చారనుకోండి, అది 2 రోజుల ముందే ఫోన్ చేసి చెప్తారు, జ్యోతి బుధవారం మీ ఇంటికి వస్తాను, భోజనానికి వస్తాను అంటే ఓహో ఎంత సంతోషమో. 2 రోజులు మా ఇల్లంతా క్లీన్ చేసి 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 మంచి శుభ్రంగా పెట్టుకుంటాం. అవునా కదా? లేకపోతే ఎలాగెలాగో ఉంటుంది ఇల్లు. కానీ ఎవరైనా వస్తారని తెలిస్తే అంత నీట్గా పెట్టేస్తాం. తర్వాత ఆ ఫ్రెండ్కి ఏ ఐటమ్ ఇష్టమో దాన్ని వండుతాం. ఆ ఫ్రెండ్ వచ్చారనుకోండి, అప్పుడు కాళ్ళు కడుక్కోండి, చెయ్యి కడుక్కోండి అని అంటాము. మంచినీళ్ళు కొంచెం తాగండి, కాఫీ టీ తర్వాత ఇస్తాను మంచినీళ్ళు తాగండి అని ఇవ్వట్లేదా? కూర్చోండి అని అవన్నీ చెప్తాము. ఇదే షోడశ ఉపచార పూజ చేసేది మనము భగవంతుడికి. భగవంతుడిని ఆ విగ్రహంలో చూస్తాము. గుడికి వెళ్తే గుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంటారు. మన ఇంట్లో ఏదో పెద్దగా ప్రాణ ప్రతిష్ఠ చేయకపోతే కూడా మనము రోజు ఆ పూజ చేసి చేసి ఆ విగ్రహానికి కూడా ఒక శక్తి ఉంటుంది. అందులో పూజ మొదలు పెట్టంగానే గంట చేస్తాం కదా మనమందరు కూడా. ఆగమార్థం తు దేవానాం, గంట నాదం. ఎందుకు? ఏ నెగటివ్ థాట్స్, నకారాత్మకమైన ఆలోచనలు ఉంటే పెద్ద రాక్షసులాగే అంత వెళ్ళిపోండి. ఎందుకు? దేవుడు వస్తున్నాడు, ఇక్కడ శుభ్రంగా ఉండాలి కదా. ఆ నెగటివ్ థాట్స్ అన్నీ బయటికి పంపించేసి నీట్గా పెట్టుకోవాలి ఇక్కడ. అది గంట. ఎక్కడ వెళ్తే మనము గంట డై అని అంటాము. దేనికో తెలియదు, అక్కడ గంట పెట్టారు కదా గుడిలో.
ఒక పెద్దగా చేయడం. పిల్లలు కూడా చేస్తారు ఎంత సంతోషంతో. దేనికి? ఆ ఘంటా నాద వింటే మనస్సులో ఉన్నటువంటి ఈ నెగటివ్గా ఉన్నటువంటి రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళందరూ పారిపోవాలి. మనస్సు నిర్మలంగా రెడీ అవ్వాలి. ఇప్పుడు ఎందుకు? ఆ భగవంతుడిని అక్కడ చూడాలి. ఆ భావనతో మనము గంట ఆ ఓం అని సౌండ్ వస్తుంది. అప్పుడు ఒక ధ్యానం చేయడానికి సిద్ధంగా అవ్వాలి మనం. అలాగే ఇక్కడ పూజలో కూడా గంట నాదం చేసి తరువాత భగవంతుడు ఇప్పుడు ఉన్నాడు ఆ విగ్రహంలో లేదా ఫోటో ఏదైనా. ఏమంటాము? ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి అని అంటాం కదా షోడశోపచారంలో. ఏంటది? పాద్యం, కాళ్ళకి నీళ్లు, కాళ్ళు కడుకోవాలి. మనము బయట నుండి ఇంటికి వస్తే కాళ్ళు కడుకోవాలి అని మనకు కోవిడ్ టైంలో తెలిసింది. చెయ్యి కడుకోవాలి, అబ్బో శానిటైజర్ వేసుకొని. అదే మనము చేస్తున్నాము ఇప్పుడు భగవంతుడికి. కాళ్ళకి కొంచెం నీళ్లు, చెయ్యి కడుకోవడానికి నీళ్లు, ఆ తర్వాత కొంచెం నీళ్లు తాగడానికి. ఎందుకు? అమ్మో ఎంత దాహంగా ఉండొచ్చు, తర్వాత కాఫీ టీ ఇద్దాంలే, ఫస్ట్ కొంచెం నీళ్లు. ఇది ఊరికే పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి అని మెకానికల్గా యాంత్రికంగా చేయడం కాదు. ఓహో భగవంతుడి పాదాలకి నేను నీళ్ళు ఇస్తున్నాను, చేయి కడుక్కుంటున్నాడు భగవంతుడు, ఆ భావన రావాలి అక్కడ. మనకేమో గుడి వెళితే అక్కడ విగ్రహం ముందే ఉన్నాను, అప్పుడే ఓ జ్యోతి చాలా రోజులైంది నిన్ను చూసి అని ఎవరో వెనక నుండి ఫ్రెండ్ వచ్చారు. అయింది. భగవంతుడిని మర్చిపోయి ఇంకా కబుర్లు మొత్తం జాతకం ఎన్ని రోజులు అయిందో చూడకుండా అవి అన్నీ అప్పుడు ఏమేమి జరిగినాయి అవి అన్నీ తను నాకు చెప్పాలి, నేను తనకి చెప్పాలి. అంటే మళ్ళీ లౌకిక విచారమే. వాళ్ళతో ఫ్రెండ్తో మాట్లాడకూడదని చెప్పట్లేదు, కానీ అక్కడ ఆ గుడికి ఏ ఉద్దేశంతో వెళ్ళాము? ఒక్క 5 నిమిషాలు ఒక్క మనస్సు ఏకాగ్రతతో కొంచెమైనా మనము ధ్యానం చేయగలుగుతామా? కొందరు చెప్తారు చూడండి, గుడికి వెళితే కొంచెంసేపైనా కూర్చోవాలంట. మనకు అది ఒక సిస్టమ్. మళ్ళీ కూర్చోవడం, కబుర్లు చెప్పుకోవడం. అక్కడ అది కాదు. కూర్చోవాలంటే అక్కడ తలుచుకొని ఉండాలి. మళ్ళీ కబుర్లు చెప్పుకొని కూర్చుంటే అది అవ్వదు. అది ఒక పద్ధతి అని ఫాలో అవ్వచ్చు అంతే. కానీ నిజంగా అది మనకు పనికి రావాలి అంటే ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏ విగ్రహాన్ని ఏ రూపంతో మనము చూసామో ఆ రూపాన్ని మళ్ళీ తలుచుకోవడం కళ్ళు మూసుకొని. మన సనాతన ధర్మంలో 33 కోటి దేవతలు ఉన్నారంట. దీన్ని చాలామంది ఎక్కిరిస్తారు. నిన్న మొన్న కూడా ఎవరో చెప్పారు అలాగే. ఎవరోని మనకు పేరొద్దు, చాలామంది చెప్తారు. అంటే వేరే మతాల్లో వాళ్ళు మాకైతే ఒక్క దేవుడే, మీకు ఏమో 33 కోటి దేవతలు ఎందుకేమో మనకు కూడా తెలియదు ఎందుకు అని. మనం కూడా అవునండి అని ఊరికే వచ్చేస్తాం. ఇప్పుడు ఒక్క విషయం నేను చెప్తాను. మనమందరూ ఒక ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్కి పొద్దున టిఫిన్కి ఎక్కడో హోటల్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఒక్క హోటల్లో ఇడ్లీ మాత్రమే దొరుకుతుంది, ఇంకా ఒక హోటల్లో దోశ మాత్రమే దొరుకుతుంది, ఇంకా ఒక హోటల్లో చపాతి మాత్రమే దొరుకుతుంది. ఏ హోటల్కి వెళదాం మనము? నాకేమో ఇడ్లీ అంటే ఇష్టం, మా వారికేమో దోశ అంటే ఇష్టం, కొడుకుకేమో చపాతి అంటే ఇష్టం. ఒకరొకరు ఒక్కొక్క హోటల్కి వెళదామా? లేదా ఒక్క హోటల్లో అన్నీ దొరుకుతాయి, దానికి వెళ్దామా? మనం ఎలా ప్లాన్ చేస్తాం? ఏ హోటల్ అన్ని రకాలు దొరుకుతాయో
అక్కడికి వెళ్తామా? అలాగే మన సనాతన ధర్మం 33 కోటి దేవతలు ఎందుకున్నారు? అందరూ ఒకే విధంగా ఉంటారా? ఒక్కరొకరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక్కరొకరికి ఒక్కొక్క దేవత నచ్చవచ్చు. ఒక్కరొకరి స్వభావం ఒక్కొక్క విధంగా ఉంటుంది. గుణం, తామస గుణ ఉంటే ఒక్క దేవుడు, రజోగుణ ప్రధానంగా ఉంటే ఇంకొక దేవుడు, సత్వగుణ ప్రధానంగా ఉంటే వేరే దేవుడు. సాత్విక స్వభావమైన దేవుడు ఉన్నారు, రౌద్ర స్వభావమైన దేవుడు ఉన్నారు మన సనాతన ధర్మంలో. అయితే ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఇలాగ చెప్తే చెప్పండి వాళ్ళకి. ఇలాంటి మీ ఏ హోటల్కి వెళ్తారో అడగండి. చెప్పలు కొనాలి అంటే, చీరలు కొనాలి అంటే, ఏదో ఒక్క షాప్లో ఒక్క రకమైన చీర మాత్రమే దొరుకుతుందంటే అక్కడికి వెళ్తామా? లేదు కదా. అది మంచిదా మనకు? చాయిస్, ఎన్ని చాయిస్ ఉన్నాయి మనకు. అది మాత్రమే కాదు, ఇప్పుడు హైవేలో వెళ్తూ ఉంటే ఎంత మంచి హైవేలు ఇప్పుడు, చతుష్పథ రోడ్, 4 ఒక్కొక్క దీంట్లో 4 రోడ్లు ఉన్నాయి. ఎంత ఈజీగా ఓవర్టేక్ చేసుకొని ఎంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు. టోల్ డబ్బు తీసుకుంటే కూడా పర్లేదు, ఎందుకు రోడ్ బాగున్నాయి. అలాగే ఒక చాలా స్లోగా వెళ్ళే ఒక వెహికల్, నా వెహికల్ ముందు ఉంది అనుకోండి, ఇంకా రోడ్ ఎలాగుంది? చాలా చిన్న రోడ్. ఇప్పుడు ఆ ఆటో వెనక స్లోగా వెళ్తుంది ఆటో, ఆ ఆటో వెనక నేను వెళ్ళాలి. నా కార్ ఫాస్ట్గా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ముందు ఆటో ఉంది కదా, ఎలాగ వెళ్ళాలి? ఇంకా ఒక రోడ్ ఉంటే నేను హాయిగా ఓవర్టేక్ చేసుకొని వెళ్ళొచ్చు. అదే తత్వం మన సనాతన ధర్మంలో. కొందరు ఫాస్ట్గా వెళ్ళొచ్చు, కొందరు స్లోగా వెళ్ళొచ్చు. ఎవరికి ఏ స్పీడ్ కావాలో అలాంటి దేవతలు మనతో ఉన్నారు, అలాంటి మార్గాలు మనకున్నాయి. కర్మయోగ, భక్తి యోగ, ఉపాసనా యోగ, అష్టాంగ యోగ, రాజయోగ, జ్ఞానయోగ, ఎన్ని మార్గాలు ఉన్నాయి చూడండి. ఎవరికి ఏది కావాలో లేదా ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు సెలెక్షన్ చేసుకోవచ్చు. వేరే మతాలు ఎలా ఉన్నాయి? ఒక కోట్ ఇస్తారు, ఆ కోట్నే మనం అందరూ వేసుకోవాలి. బక్కగా ఉంటే అదే వేసుకోవాలి, లావుగా ఉంటే అదే వేసుకోవాలి. ఏం బాగుంటుంది అది? మనదేమో కస్టమైజ్డ్ కోట్, ఎవరికి ఎలా కావాలో అలా చేసి ఇచ్చింది మన సనాతన ధర్మం. ఎంత విశాలంగా ఉంది చూడండి. నువ్వు ఇలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలి, ఏ కండిషన్స్ లేవు. అందుకే కానీ మనం హిందూ ఇలాగే తయారయ్యాం. ఎవ్వరు గుడికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? కండిషన్ ఏం లేదు కదా, వాళ్ళకుంది. కొన్ని రోజులు వాళ్ళు అక్కడ రావాలి, వాళ్ళ గుడికి రావాలి. రాకపోతే తీసేస్తారు, ఆ కమ్యూనిటీ నుండే తీసేస్తారు. మనకేం లేదు. అందుకే మనం ఇలాగున్నాం. ఒక యూనిటీ లేదు మనకు. కానీ సనాతన ధర్మ అంటే ఇలాగుంది. అయితే అలా ఉంటే కూడా నా దేవుడే గ్రేట్, నీ దేవుడేంటి అలాగలేదు కదా. అలా కాదు. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? అందరూ ఎన్ని మంది దేవులు ఉంటే కూడా అందరూ సేమ్, యాక్చువల్లీ వన్. అయితే పోట్లాడుకునే అవసరం లేదు. ఎవరి దేవుడు ఎక్కువ, ఎవరి దేవుడు తక్కువ, అవి అవసరమే లేదు. ఇక్కడ రెండోది వస్తుంది. ఇప్పుడు రెండో విధం. మొదటిది ఇలాంటిది మనము అందరూ చేసే ఇష్టదేవత ఉపాసన, షోడశ ఉపచారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం, దానికి ఇస్తున్నారు. విశ్వరూప ఈశ్వర భగవంతుడిని ఈ ప్రపంచంలో చూడు. అష్టమూర్తి భృత్ దేవ పూజనం. అష్టమూర్తి 8 మూర్తులు ఎవరంట? మొదట్లో పంచమహాభూతాలు, ఆకాశ, వాయు,
అగ్ని, జల, పృథ్వీ. ఇది మనకు తెలుసు, పంచమహాభూతాలు 5. తరువాత సూర్యుడు 6, చంద్రుడు 7, 8 జీవరాశి. అంత మొత్తం జీవరాశి కలిపి 1. బృహత్ అష్టమూర్తి, పంచమహాభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవరాశి 8 అయింది, అష్టమూర్తి అయింది. బృహత్, బృహత్ అంటే స్థితికారకుడు. ఎవరు పోషిస్తున్నారు, ఎవరు చూసుకుంటున్నారు? ఆ దేవుడు ఎవరు? జగత ఈషధి. ప్రపంచాన్ని చూసుకునే ఈ స్థితికారకుడు అష్టమూర్తి, బృహత్ స్థితికారకుడు. ఆ దేవ పూజనం ఎలా చేయాలి? జనసేవ, జనార్దన సేవ. అందరిలో భగవంతుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు. మొదటిలో నాలో ఉన్నాడు అని రావాలి, తెలియాలి. ఆ తర్వాత అందరిలో ఉన్నాడు. నాలో ఉన్నటువంటి దేవుడే ఈ వ్యక్తిలో కూడా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తిని నేను ఎలా ద్వేషిస్తాను? ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి కదా. అందరిలో అదే దేవుడు ఉన్నాడు. జగత ఈషధి యుక్త సేవనం. ఆ జగత్ సేవ చెయ్యాలి, జనసేవ చెయ్యాలి. ఎలా చెయ్యగలుగుతామో అలా జగత్ సేవ చెయ్యాలి. ఇది దేవ పూజన. అంటే మొదటిలో ఇంట్లో చేసి ఒక్క విగ్రహంలో, ఒక్క ఫోటోలో దేవుడు ఉన్నాడు అని భావన రావాలి. ఒట్టి ఫోటో కాదు అది, ఒట్టి విగ్రహం కాదు, అది భగవంతుడే. ఆ తరువాత భగవంతుడు నాలో ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. ఆ తరువాత భగవంతుడు అందరిలో ఉన్నాడు. ఇలాంటి భావన మనం పెంచుకోవాలి. మొదటిలో రాదు. ఎవరో నాకు నచ్చట్లేదు, వాళ్ళంటే నాకు ద్వేషం. ఎవరు నచ్చట్లేదో వాళ్ళని మళ్ళీ ఒక్కసారి స్మృతిలో తీసుకువచ్చి, ఎవరి వ్యక్తి? ఈ వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, అయితే నాకు నచ్చాలి కదా. ఎలా ద్వేషించాలి? నేను ద్వేషించలేను, భగవంతుడే. ఇలాంటి ఆలోచన, చింతన మనము చేయాలి. 2 విధమైన కాయిక పూజలు. ఒకటి ఇష్ట దేవతాన్ని మనము పూజ చేయడము. రెండోది చాలా ప్రాముఖ్యత ఇచ్చారు దీనికి. మొత్తం ప్రపంచంలో భగవంతుడే ఉన్నాడు. ఎవరికి నేను ఏ పని చేస్తే కూడా అది భగవంతుడి పని. అయితే ఈ పని చెయ్యను అని ఎలా చెప్పగలుగుతాను? అది కూడా భగవంతుడి పనే కదా. ప్రతి ఒక్క పని చేసినప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేసి, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకారం చేసే ప్రయత్నం చేస్తూ చేస్తూ ముందుకు వెళతాం. ఇప్పుడు 6వ శ్లోకం. ఉత్తమస్తవాదుచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం. ఇప్పుడు రెండోది కర్మ, వాచిక కర్మ. మొదటిది కాయిక కర్మ అయింది. ఇప్పుడు రెండోది వాచిక కర్మ, మాటలతో చేసే కర్మాలు. ఉత్తమ స్తవ. స్తవ అంటే, ఓ భగవంతుడా, నువ్వెంత శ్రేష్టమైన ఉన్నావు, ఎంత సుందరంగా ఉన్నావు. ఓహో, నీ తాటంక అమ్మవారు ఎలాగుంది, ఒకటి సూర్యుడు ఇంకొకటి చంద్రుడు, వాహాహా అని చెప్పుకుంటాము. స్తవన చేసేది అది మంచిదే, కానీ దీనికంటే మంచిది ఉత్తమ స్తవాత్. స్తవన ఎక్కువ. ఉచ్చమందత చిత్తజం జప చేసేది. ఇప్పుడు ఎలా జప చేసేది? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ గట్టిగా చెప్పడం.
ఉచ్యత. స్తవన చేసే కింద మంచిది జప చేసేది ఉచ్చ స్వరంతో. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. గట్టిగా చెప్పుకోవడం, అందరికీ వినపడుతుంది. దానికంటే మంచిది మందత. ఎలా చెప్పడం ఇది మందత అంటే? గట్టిగా వేరెవ్వరికి వినపడటం లేదు. మన లోపల మనం చెప్పుకుంటాము, కానీ ఆ సౌండ్ మనకు వినపడుతుంది. ఎవరు పఠిస్తున్నారో ఆ వ్యక్తికి వినపడుతుంది, వేరే ఎవరికి వినపడటం లేదు. ఇది మంద. నాలిక కూడా లోపల పైన కింద అవుతుంటుంది. మనం లోపల ఇలా చెప్తే నాలిక కూడా లోపల పైన కింద అవుతుంది. ఆ శబ్ద అనేది నాకు ఎవరు పఠిస్తున్నారో వాళ్ళకి వినపడుతుంది. ఇది మంద జప. దీనికంటే మంచిది చిత్తజం జప. చిత్తజం అంటే నాలిక కూడా ఇది లేదు, అంత క్లోజ్ చేసి మనస్సులో మాత్రమే ఓం నమ శివాయ. గట్టిగా చెప్పట్లేదు, మందంగా చెప్పట్లేదు, కానీ మనస్సులో మాత్రమే చెప్పుకోవడం. నాకు వినపడటం లేదు. ఎందుకు? అక్కడ స్వరాలు బయటికి రావట్లేదు. మనస్సులో చెప్పేది కదా. ఎంత కష్టం ఉంది అది. ఇప్పుడు పూజ అనేది మనకు కొంచెం సులభం. అన్ని అంగాంగాల్ని ఉపయోగించి చేస్తూ చేస్తూ స్మరణ వస్తుంది. అక్కడ ఒక విగ్రహం చూస్తాము, ఒక ఫోటో చూస్తాము, చెయ్యి అర్చన చేస్తుంది, నైవేద్యం చేస్తుంది. చేసినప్పుడు అప్పుడు కూడా మనసు అటు ఇటు పోతుంది అనుకోండి, అది వేరే సంగతి. కానీ కొంచెమైనా ఆహా కృష్ణుడు, రామ, లలిత అని అక్కడ చూస్తూ చూస్తూ ఆహా స్మరణ వస్తుంది. కానీ అన్ని సామగ్రిలు కావాలి, ఫోటో కావాలి, విగ్రహ కావాలి, ఇవి అన్నీ కావాలి మనకు. జప అంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా మనము చేయొచ్చు. నేను ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నాను, కారులో ప్రయాణం చేస్తున్నాను, వాకింగ్ వెళ్తున్నాను. పూజ అయితే చెయ్యలేను, కానీ జప చెయ్యొచ్చు. ఒక జపమాల కావాలైతే పెట్టుకోవచ్చు, లేదా ఇప్పుడు కౌంటర్ అని వస్తుంది, కౌంటర్ పెట్టుకోవచ్చు. చిన్నగా ఉంటుంది, ఎవరికి కనపడదు. నేను జపం చేస్తే ఎవరికైనా డిస్టర్బ్ అవుతుందా? గట్టిగా చెప్పను. మనకి ఎలా కావాలో అలా చేయొచ్చు. అందుకే పూజ చేసే కంట మంచిది జపం చేసేది. కాయ వాంగ్మన అది కూడా చెప్పారు అక్కడ, అదే కంటిన్యూ అవుతుంది ఇక్కడ. మనము గట్టిగా చెప్తే మంచిది అనుకుంటాము, మంచిదే. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే. ఎందుకంటే మన సంస్కృత భాష అనేది అలాగుంది. దాన్ని పలకరిస్తే ఆరోగ్యానికి మంచిది, దైహిక ఆరోగ్యానికి మంచిది, మానసిక ఆరోగ్యానికి మంచిది, మన స్మృతి మెమరీకి మంచిది అని అంటారు. ఇప్పుడు డాక్టర్స్ కూడా వెళితే విష్ణు సహస్రనామ పఠించండి అని అంటారు. అల్జైమర్ వస్తుంది అని ఎవరైనా అంటే విష్ణు సహస్రనామ పఠన చేయండి అంటారు, లేదా రుద్ర పఠన చేయండి. సంస్కృత భాషమే అలాగుంది. అదే చిత్తజం అయితే మనస్సులో చేయడం ఎంతో కష్టం. మనస్సులో చేస్తామని అనుకొని 2 నిమిషాలు కూర్చుంటే దేనికి మొదలు పెట్టామో అది తప్ప ఇంకా అన్నీ మనకు వస్తాయి, గుర్తొస్తాయి. నిన్న ఏమి జరిగింది, అక్కడ పెళ్లిలో వెళ్తే వాళ్ళేం చెప్పారు, వీళ్ళేం చెప్పారు, ఏ చీర కట్టుకొని వచ్చారు, నేను కూడా అలాంటి చీర కొనాలి కదా, అలాంటి అన్ని ఆలోచనలు అటాక్ చేస్తాయి. దేవుడి గురించి మర్చిపోతాం. అప్పుడు ఎందుకు అలాగా అవుతుంది? మనకిప్పుడు మన పిల్లల మీద ఎంతో ప్రేమ. ఏదైనా ఒక మంచిది, ఒక స్వీట్ ఉండొచ్చు, ఒక డిష్ ఉండొచ్చు, లేదా ఏదో ఒక మంచి ప్లేస్కి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు ఒక్కసారి గుర్తొస్తుంది, అయ్యో
నా పిల్లలు కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేది కదా, పిలిచాను రాలేదు, టైం లేదు అన్నారు అని అనిపిస్తుందా మనకు? ఎందుకు గుర్తు వస్తున్నారు వాళ్ళందరూ మనకు పిల్లలు అంటే? అంత ప్రేమం, అంత అక్కడ మోహం ఉంది, అటాచ్మెంట్ ఉంది. దేని మీద ఎక్కువ ప్రేమ ఉందో అది మనకు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఎందుకు మనకి గుర్తు రావట్లేదు అని ఇప్పుడు మనకు ఉత్తరం, సమాధానం దొరికింది. అంత ప్రేమం లేదు, కొంచెం ఉంది. ఎందుకు కొంచెం ఉంది? నాకేం కావాలో అది ఆయన కదా ఇచ్చేది, అందుకే. లేకపోతే దేవుడు అంటే ఎవరికి ప్రేమ ఉంది? నేనేది కోరుకుంటానో అది ఇస్తే నాకు ఎక్కువ ప్రేమ, ఇవ్వకపోతే అయ్ భగవంతుడా తిట్టుతాము భగవంతుడిని. ఎన్నిసారి ప్రదక్షిణ చేశాను, ఆ వ్రత చేశాను, ఈ ఉపవాసం చేశాను, ఏం లాభం? ఏమి లేదు. నాకేం కావాలో అది ఇవ్వట్లేదు కదా నువ్వు, ఇంకా గుడికి నేను వెళ్ళను. ఇవన్నీ చేస్తాం కదా, ఎందుకంటే ఒక బాంధవ్యం లేదక్కడ. భగవంతుడి మీద ఒక బాంధవ్యమే మనకు లేదు. తల్లిగా ఉండొచ్చు, తండ్రిగా ఉండొచ్చు, ఫ్రెండ్గా ఉండొచ్చు, కొడుకుగా ఉండొచ్చు, కూతురుగా ఉండొచ్చు, ఒక బాంధవ్యం ఉండాలి కదా అక్కడ. మన ఫ్రెండ్స్ని కూడా తలుచుకుంటాము, ఓహో వాళ్ళు వస్తే ఎంత బాగుంటుంది, ఒక 4 రోజులకి వాళ్ళు వస్తే ఎంత సంతోషం మనకు. ఎందుకు? అక్కడ ఆ బాంధవ్యం అనేది పెట్టుకుంటున్నాము. మనతో ఎల్లప్పుడూ ఉండేది ఎవరు? కృత ఎన్నో జన్మమెత్తాము, అన్ని జన్మాల్లో కూడా మనతో ఉన్నాడు. ఇంకా ఎన్ని జన్మాలు ఎత్తాలో తెలీదు. అప్పుడు కూడా మనతో వచ్చేది భగవంతుడు మాత్రమే. అయితే ఆయనతో ఎంత బాంధవ్యం మనం పెట్టుకోవాలి, ఎంత ప్రేమించాలి మనం అందరూ కూడా. భగవంతుడితో ఏడ్చి చెప్పాలి, నువ్వంటే నాకు ప్రేమం లేదు, ఇవ్వు, నాకు ప్రేమం ఇవ్వు. కానీ దానికి మనకు టైం లేదు. మన కోరికలు ఎంత పెద్ద లిస్టు ఉంటే కూడా ఆ ప్రార్థన ఒక 2 శ్లోకాలు చెప్పేసి ఈ కోరికల లిస్టు పెద్దగా ఉంటుంది, దానికి టైం ఉంది. అయితే లోక జయాన్ని మనోజయంగా మార్చాలి. మనస్సు ప్రేమంతో నిండిపోవాలి. భగవంతుడి మీద ప్రేమం వస్తే జగత ఈషధి అది కూడా చాలా ఈజీ అయిపోతుంది. అన్ని చోట భగవంతుడే కదా అని అప్పుడు వస్తుంది. ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమం లేదు అని అంటే జగత ఈషధి ఎక్కడ మనకు జగత్తులో భగవంతుడు కనపడతాడు? ఒక విగ్రహంలో మనకు కనపడటం లేదు. పొద్దున లేచి స్నానం చేసి ఒక అరగంట, 1 గంట పూజా రూమ్కి వెళ్ళి పూజ చేసి వస్తే మనకు భగవంతుడితో ఏ కనెక్షన్ ఉందో అది అయిపోయింది, ఆ రోజుకి అయిపోయింది. ఇంకా సాయంత్రం ఒక్కసారి దీపం వెలిగిస్తాము, ఇంకా మొత్తం మనకెలా కావాలో అలా బ్రతుకుతాము. అది కాదు అంటున్నారు. జగత ఈషధి యుక్త సేవనం, మొత్తం జగత్ అంటే భగవంతుడే, అక్కడ అది ఆరాధన చెయ్యండి. ఎలా చేయాలి? ఒక మంచి నవ్వు. మన పిల్లలు ఏమైనా తప్పు చేస్తే చెప్తాము, కానీ ద్వేషించము వాళ్ళని. అలాగే వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వీలైతే చెప్పొచ్చు, లేకపోతే క్షమించాలి. మనకు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి చెప్పి వాళ్ళని కరెక్షన్ చేసుకోవచ్చు. ఇంకా వేరే వాళ్ళైతే మనం అంత క్లోజ్గా చెప్పలేము, కానీ క్షమించొచ్చు కదా. క్షమిస్తే ఏమవుతుంది? మన మనసు పరిశుద్ధంగా అవుతుంది. వాళ్ళకేమవుతుందో అది అనవసరం. ఇక్కడ మన మనస్సు
పరిశుద్ధం అవుతుంది. ఇది మనోజయ. ఎక్కడెక్కడ మనము మనోజయ రాగలుగుతామో అక్కడ అంతా తీసుకురావాలి. ఎక్కడెక్కడంటే అన్ని చోట తీసుకురావచ్చు, కానీ ప్రయత్నమైనా కొంచెం కొంచెమైనా చేయాలి కదా. అలాగే నామజప, ఓం నమ శివాయ గట్టిగా చెప్పుకోవచ్చు, మందంగా చెప్పుకోవచ్చు. ఓయ్ అమ్మా, ఎంత గట్టిగా చెప్తున్నావే, కొంచెం నిదానంగా చెప్పు. అంత డిస్టర్బ్ అవుతుంది. నేను చదువుతున్నాను, అక్కడ వాళ్ళేమో టీవీ చూస్తున్నారు, అందరికీ డిస్టర్బెన్స్ నీ వల్ల. చాలా ఇంట్లో అలా కూడా అవుతాయి. మనమేమో గట్టిగా పాడుకొని ఉంటే వాళ్ళకంతా డిస్టర్బ్. వద్దు, మందంగా చెప్పుకుంటాను. నాకు వినపడితే చాలు కదా, మందంగా చెప్పుకోవచ్చు. లేదా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే అవి కూడా అవసరం లేదు, మనస్సులోనే ఓం నమ శివాయ చెప్పడం. కానీ మనస్సు అందులో ఉందా లేదా అని గమనించాలి. మనస్సులో ఓం నమ శివాయ ఉంటుంది, కానీ మనసు అటు ఇటు తిరుగుతుంటుంది అంటే మళ్ళీ మనసుని తీసుకురావాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని అంటాడు భగవంతుడు 6వ అధ్యాయ భగవద్గీతలో. అవును, మనసు చంచలంగా ఉంటుంది అర్జున, అందరికి అలాగే ఉంటుంది. దానికి అభ్యాస కావాలి. రోజు ఒక్క 5 నిమిషాలైనా ఊరికే కూర్చొని ఓం నమ శివాయ గట్టిగా చెప్పడం వద్దు, ఉచ్చవద్దు, మందవద్దు, మనస్సులోనే ప్రయత్నం చేద్దాము. ఒక్క నిమిషం మనము చేయగలుగుతాము అంటే పెద్ద సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఒక్క నిమిషం ఇవాళ చేస్తే రేపు చేయగలుగుతామని ఏమి గ్యారెంటీ లేదు. ఒక్క రోజులో అది రాదు. ఎన్నో సంవత్సరాలు రోజు ప్రయత్నం చేయాలి. ఎన్ని జన్మాలు ఎత్తాలో తెలీదు, కానీ అందులో ఒక ఆనందం ఉంది. మనకు కావాల్సింది ఆనందమే కదా, సంతోషమే కదా ఎప్పుడు. అయితే అందులో ఆనందం ఉంది అని వాళ్ళందరూ చెప్తే మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అయితే మొదటిలో భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలి. భగవంతుడితో ఒక సంవాదం చేసుకోవాలి, డైలాగ్. మనమేమో అనుకుంటాము నేను మాత్రమే మాట్లాడుతున్నాను, ఆయన ఏం మాట్లాడట్లేదు. ఆయన కూడా మాట్లాడతాడు. కానీ మనమేమో ఈ లౌకిక ప్రపంచంలో ముంగిపోయాము కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడో మనకు వినపడటం లేదు. అందుకే ఒక రోజు కొన్ని నిమిషాలు ఊరికే సైలెంట్గా కూర్చోవడం అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్య. ఈ ప్రపంచం మొత్తం నాశం అయిపోయేది. ఈ దేహం కూడా ఒక్కరోజు నాశం అవుతుంది. తెలిసి కూడా ఈ దేహానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాను. అందంగా కనపడాలి, అందరూ చెప్పాలి, అప్పా ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నీ చీర ఎంత బాగుంది, నీ నెక్లెస్ ఎంత బాగుంది, అందరూ చెప్పాలి అని ఆశ మనకు. ఎందుకు? నేను అంటే ఈ దేహ అనే తప్పు అభిప్రాయం ఉంది. నేనంటే ఎవరు, ఇది తెలుసుకోవాలని ఆసక్తి కూడా మనకు పుట్టాలి. ఇవి అన్నీ భగవంతుడి అనుగ్రహం ఉంటే మాత్రమే మనకు ఆసక్తి పుట్టుతుంది. లేకపోతే చాలామంది గుడికి వెళతారు, పూజ చేస్తారు, పూజా హోమ పెద్ద పెద్దవి చేపిస్తారు, పుత్రకామేష్టి యాగ. ఏంటది? కొడుకు పుట్టాలి. ఉద్దేశం ఏంటి? పెద్ద హోమం, ఎన్నో మంది ఋత్విజులు కావాలి, ఎన్నో సామాన్లు కావాలి. చాలా మంచి పుణ్యకార్యం కదా. ఉద్దేశం లౌకిక ఉద్దేశం, లౌకిక కోరిక, కొడుకు పుట్టాలి. తప్పు అని చెప్పట్లేదు, కానీ
అధ్యాత్మ పథంలో మనకు అందులో మార్క్స్ రావు. అలాంటి ఉద్దేశం ఉంటే కూడా అది లోకజయమైంది, కానీ దాన్ని మనోజయంగా మనము మార్చాలి. ఎలా మార్చడము? అది కూడా భగవంతుడితో చెప్పాలి. ఈ ఉద్దేశంతో నేను చేస్తున్నాను. నాకు కొడుకు పుట్టితే మంచిదో పుట్టకపోతే మంచిదో నీకు తెలుసు, నాకు తెలీదు. నాకేమో ఆశ ఉంది, కొడుకు పుట్టాలని ఆశ ఉంది, ఆ కోరికతో ఇది చేస్తున్నాను. కానీ ఈ హోమాన్ని కూడా నీకు సమర్పణ మనోభావనతో చేస్తాను. ఇంకా దాని ఫలమేముందో అది ఎలాగైనా పర్లేదు, స్వీకారం చేస్తాను. ఇలాంటి మనోభావనతో చేస్తే ఆ కర్మయోగంగా తయారవుతుంది. లోకజయ మనోజయంగా తయారవుతుంది. ఇంతే తేడా. అప్పుడు మంచి మార్క్స్, పాస్. మనము అదే కావాలి కదా మనకు. అయితే ఏ పని చేస్తే కూడా లౌకిక ఉద్దేశం ఉంటే కూడా భగవంతుడితో ఒక్కసారి ఇలా ప్రార్థన చేసి, నా మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, దానికి ఏం చేయాలో నువ్వు నా ద్వారా చేపించు. ఏం చేయాలో నాకు తెలీదు, నువ్వే నాకు దారి చూపించాలి, నా ద్వారా నువ్వు చేపించాలి. ఎంత సింపుల్గా ఉంది చూడండి, సరళంగా ఉంది. కానీ అది గుర్తుకు రావాలి మనకు. ప్రతి ఒక్క పని చేసినప్పుడు ఒక్కసారి భగవంతుడిని తలుచుకోవడం. అందుకే సాధు సంతులు అంటారు, ఏ పని చేస్తూ ఉంటే కూడా నామస్మరణ చేయండి, వంట చేస్తూ ఉంటే నామస్మరణ చేయండి. అందులో చాలా విచారాలు వస్తాయి. నామస్మరణ ఒక మంచి తరంగాలు, మంచి వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ మన వండే ఆ ఆహారం మీద పడుతుంది. దాన్ని ఎవరు తింటారో వాళ్ళకి దైహిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. చూడండి దాని ఎఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి. అదే ఇది ఉచ్చంగా చెప్తే కూడా అదే రిజల్ట్ ఉంటుంది, మందంగా చెప్తే ఇంకా మంచిది. చిత్తలో చేస్తే చాలా శ్రేష్టమైనది అంటారు భగవాన్ రమణ మహర్షి గారు. అయితే కొంచెమైనా దీన్ని 2-3 పని చేసినప్పుడు ఇలా ఫోకస్ చేసి నీకోసం చేస్తున్నాను, ఇలాంటిది మనము ప్రయత్నం చేద్దామా? 3 పనులు చేసినప్పుడు ఇలా చేస్తే, కొన్ని రోజులు ఇలా చేసినప్పుడు, ఇంకా కొన్ని పని చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా గుర్తు వస్తుందంట. ఆ తరువాత ఏ పని చేస్తే కూడా భగవంతుడా నీకోసమే చేస్తున్నాను, ఇది ఆటోమేటిక్గా వస్తుంది అంటారు. అయితే అందరూ కూడా ఇవాళ నుండి ఈ ప్రయత్నం చేద్దాము. మనకు ఈ ప్రయత్నం చేయాలంటే అరుణాచల శివ భగవాన్ రమణ మహర్షి వాళ్ళ అనుగ్రహం మనకు అందరికీ కావాలి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 నమో రమణాయ నమో రమణాయ నమో రమణాయ నమో నమో
నమో రమణాయ నమో రమణాయ నమో రమణాయ నమో 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 రమణాయ నమో రమణాయ నమో రమణాయ నమో 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 రమణాయ నమో రమణాయ నమో రమణాయ నమో నమో. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.